సమ్మర్ స్పెషల్ మ్యాంగో మస్తాని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకునే సూపర్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మ్యాంగోస్ని కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. చాలా గట్టిగా అవుతాయి. ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. వాటిని వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, చిక్కదనం వస్తుంది. దానివల్లనే నార్మల్ మనం వేసేదానికంటే ఇలా వేయడం వల్ల చాలా చిక్కగా వస్తుంది, క్రీమీగా వస్తుందండి. మనకి మ్యాంగోస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలాగే మిల్క్ కూడా పెట్టేసుకోవాలి. ఇవి కొన్ని సర్వ్ చేసేటప్పుడు యూస్ చేయడానికి కొన్ని పక్కకైతే పెట్టేసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కూడా వేసేసుకోవాలి. ఇలా గడ్డ కట్టినట్టుగా ఉంటేనే మనకి చిక్కదనం అనేది వస్తుంది. తర్వాత కొంచెం పంచదార వేసేసుకోవాలి. మనకి మ్యాంగో స్వీట్నెస్ బట్టి చక్కెర అనేది వేసుకోవాలి. తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసేసుకొని మంచిగా ప్యూరీ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన మ్యాంగోస్ పాలు యూస్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది థిక్నెస్ అనేది. నార్మల్గా వేస్తే మాత్రం ఇలా థిక్నెస్ అయితే అస్సలకే రాదండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి పర్టికులర్గా ఈ రెసిపీ చేసేటప్పుడు ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత గ్లాస్ పెట్టేసుకొని సర్వ్ చేసుకునే ముందు చిన్నగా కట్ చేసుకున్న బాదం, కిస్మిస్, పిస్తా అన్నీ మనకి నచ్చినవి వేసేసుకొని కొన్ని టూటీ ఫ్రూటీ వేసేసుకొని మనం ముందుగా మ్యాంగో పల్ప్ పక్కకు పెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని ఈ ప్యూరీ అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మీద టాపింగ్కి మనకు నచ్చినట్టుగా ఇది వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ వేసేసుకొని పైనుంచి కొన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్, కొన్ని టూటీ ఫ్రూటీ, కొంచెం మ్యాంగో పల్ప్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో మస్తాని అయితే రెడీ అయిపోతుందండి. ఈ థిక్నెస్ రావాలంటే ఖచ్చితంగా మ్యాంగో పీసెస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనే, ఫ్రీజర్లో పెట్టేసుకుంటేనే మనకు అనేది ఇలా చిక్కగా వచ్చేస్తుంది. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇదే బయటకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. సింపుల్గా చూపించాను కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.